ప్రభునందు ప్రియ దేవుని ప్రజలకు ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాము. మనము యుగాంత శాస్త్రములకు సంబంధించిన వీడియోలు మనం చేస్తున్నాము. గత ఎపిసోడ్లో క్రీస్తు న్యాయపీఠము గొర్రెపిల్ల వివాహాన్ని గురించి ధ్యానించినాం. ఆ క్రీస్తు న్యాయపీఠము గొర్రెపిల్ల వివాహము పరలోకంలో 7 సంవత్సరముల కాలము జరుగుతుందని చెప్పుకొని ఉన్నాం. అదే సమయంలో భూలోకంలో 7 సంవత్సరములు శ్రమలు సంభవిస్తాయి. ఆ శ్రమల కాలాన్ని గురించి ఈ ఎపిసోడ్లో మనం ధ్యానించుదాం. ప్రస్తుత మన ధ్యానాంశం 7 సంవత్సరముల శ్రమల కాల పరిచయము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం చూస్తున్నాం తీవ్రమైన భూకంపాలు, దుర్భిక్షమైన కరువులు, రైతుల ఆత్మహత్యలు, తుఫానులు, సునామీలు, బర్డ్ ఫ్లూ, కరోనా వైరస్ మొదలైనవి ప్రపంచాన్ని అనిశ్చిత వాతావరణంలోనికి తీసుకొని వెళ్ళుచున్నాయి. ఇక రానున్న దినాల్లో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి విపత్తులు ఎన్నో జరగనై ఉన్నాయి. ప్రపంచం ఎటుపోతుంది, ఎటువంటి ముప్పు సంభవిస్తుందోనని ప్రజలందరూ కూడా భయభ్రాంతులై బాధపడుతూ ఉండటం మనం చూస్తున్నాము. గమనించవలసినటువంటి విషయం, ఇటువంటి విపత్తులే రానున్న రోజుల్లో ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా ఇంకా అంచె దినాల్లో ఎక్కువగా జరుగుతాయని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ యొక్క విపత్తులను గూర్చి పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా స్పష్టపరుస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనములో ఈ విధంగా చెప్పారు: అప్పుడు మహాశ్రమ కలుగును, లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూను కలుగబోదని యేసు ప్రభువారు స్పష్టపరచుట జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడకు మునుపు ఎంతో భయంకరమైనటువంటి ఘోర శ్రమలు ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తాయని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో పాత క్రొత్త నిబంధన గ్రంథాల్లో ఈ శ్రమల కాలాన్ని గురించి ఎన్నో ప్రవచనాలు, వివరణలు ఉన్నాయి. మనం ఈ ప్రవచనాలు, వివరణాలను పరిశీలన చేసినట్లయితే ఈ శ్రమల కాలం అనేటువంటిది ఎంతకాలం అనే దాని గురించి మనం ఆలోచిస్తే శ్రమల కాలం 7 సంవత్సరములు ఉంటుందని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ 70 వారముల ప్రవచనం మనకు కనిపిస్తుంది. ఈ 70 వారముల ప్రవచనంను పరిశీలన చేస్తే 7 ఏండ్ల శ్రమలకు సంబంధించినటువంటి విషయం మనకు బోధపడుతుంది. అలాగే క్రొత్త నిబంధనలో కూడా శ్రమల కాలం 7 సంవత్సరములు ఉంటుందని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఆ అధ్యాయాల్లో 7 సంవత్సరముల శ్రమల కాలంను గూర్చి అపోస్తులైన యోహాను స్పష్టంగా తెలియచేయుట జరిగింది. కాబట్టి శ్రమల కాలం అనేటువంటిది 7 సంవత్సరములు ఉంటుందని దీని ద్వారా మనం గ్రహించవచ్చు. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలం పాత నిబంధనలో ఏ విధంగా ఉంటుందనే దాని గురించి బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తోంది. ఈ 7 సంవత్సరముల శ్రమల కాలం యెహోవా నియమించిన భయంకరమైన మహాదినమని మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంది. క్రీస్తు సువార్తకు లోబడకుండా పశ్చాత్తాపం పొందని వారిని దండించుటకు ఈ దేవుడే నియమించిన శ్రమల కాలము ఇది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 30వ వచనం ప్రకారం మనం చూస్తే
దేవుడి మాటను వినకపోతే శ్రమలు సంభవిస్తాయని, అంత్యకాలంలో ఎంతో విపత్తును ఎదుర్కోవలసి వస్తుందని దేవుడు ఇశ్రాయేలీలకు తెలియచేయుట జరిగింది. అలాగే మహాశ్రమల కాలములో మునిపెన్నడూ లేని విధముగా ఇశ్రాయేలీలు శ్రమలు అనుభవిస్తారు, దారుణమైనటువంటి హింసలు అనుభవిస్తారని దానియేలు ప్రవక్తకు 12వ అధ్యాయం 1వ వచనములో దేవుడు తెలియచేయుట జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే జెఫన్యా ప్రవక్తకు కూడా ఈ శ్రమల కాలాన్ని గూర్చి, ఇశ్రాయేలీలు అనుభవించబోయే శ్రమల కాలాన్ని గూర్చి తెలియచేశాడు దేవుడు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం మనం చూచినట్లయితే, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశ్రమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము అని జెఫన్యా ప్రవక్త తెలియచేయుట జరిగింది. ప్రియులారా, ఈ విధముగా ఇశ్రాయేల్ ప్రజలకు మహాశ్రమలు అనేటువంటివి వస్తాయి. అవి అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు గతంలో మనం చూస్తే 2006 మే నెలలో ఇండోనేషియాలో అకస్మాత్తుగా భూకంపం వచ్చి 5,000 మంది సజీవ సమాధి అయ్యారు. అలాగే మనం ఊహించని రీతిలో ఈ శ్రమలు అనేటువంటివి సంభవిస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గర్భిణీ స్త్రీకి ఏ విధంగా అయితే ప్రసవ వేదన కలుగుతుందో అదే రీతిలో శ్రమలు సంభవిస్తాయని మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని గురించి యెషయా గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7వ వచనములో స్పష్టపరచబడి ఉండుట గమనార్హం. ఇవి ఎవరు తప్పించుకోలేనటువంటి భయంకరమైనటువంటి శ్రమల దినాలు. జెఫన్యా ప్రవక్త 1వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోచున్నాడని స్పష్టపరిచాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా పాత నిబంధన గ్రంథములో శ్రమల గురించి వ్రాయబడి ఉండుట మనం చూచినాం. అదే రీతిలో క్రొత్త నిబంధన గ్రంథములో 7 ఏండ్ల శ్రమల గురించి కూడా యేసు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో స్పష్టపరిచాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం నుంచి 14వ వచనం వరకు శ్రమల కాల మొదటి భాగం. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం నుండి 28వ వచనం వరకు రెండో భాగం వివరించబడ్డాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వీటిని బట్టి ఆదికాల క్రైస్తవులు తమ కాలంలోనే ఈ శ్రమలు వస్తాయని వారు భావించారు. కానీ వారి యొక్క అభిప్రాయాన్ని సరిదిద్దుతూ అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడో తెలుసా? శ్రమలనేటువంటివి సంఘానికి కావు, అవిశ్వాసులకు సంభవిస్తాయి అంచెదినాల్లో అని తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చెప్పడం జరిగింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదని ఈ వచన భాగంలో తెలియచేశాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలం యొక్క ఉద్దేశాన్ని కూడా మనం చూద్దాం. శ్రమల కాలం యొక్క ఉద్దేశం ఏంటంటే, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చునని తెలియచేస్తుంది దేవుని యొక్క వాక్యం. దేవుడు ఈ పాపాన్ని శిక్షిస్తున్నప్పటికీ దాంతోపాటు తన కరుణను కూడా చూపిస్తూ ఉంటాడు. ఈ శ్రమల కాలంలో 2 గుంపుల వారిని ఆయన రక్షిస్తాడు. 1,44,000 మంది ఆ ఇశ్రాయేలు ప్రజలను మరియు శక్యము కానటువంటి అన్య జనాంగములను కూడా ఆ దేవుడు రక్షించుకుంటారు. ఈ 2 గుంపుల వారు 2 సాక్షుల పరిచర్య ద్వారా రక్షించబడతారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా ఈ శ్రమల కాలంలో 7 సంవత్సరాల కాలంలో ముద్రల విప్పుడు ద్వారా కలుగు శ్రమలు, బోర్ల ఊదుడు ద్వారా కలుగు శ్రమలు,
పాత్రలు కుమ్మరించడం ద్వారా కలుగు శ్రమలో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ చిన్న వీడియోలో మరి క్లుప్తంగా ఈ శ్రమల కాల పరిచయాన్ని గురించి తెలియచేయటం జరిగింది. ఈ యొక్క విషయాలను విన్న దేవుని బిడ్డలందరూ మరి ఈ శ్రమల్లోనికి వెళ్లకుండా సంఘం ఎత్తబడే గుంపులో ఉండులాగున మీరు సిద్ధపడాలని నా ఈ విషయాలను ముగించుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. తండ్రి, 7 ఏండ్ల శ్రమల కాల పరిచయమును గురించి చాలా వివరముగా వాక్యానుసారంగా మాకు తెలియచేసినందులకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చాలా భయంకరమైనటువంటి దినాలు రానయ్యి ఉన్నాయి. ఆ దినాల్లో మేమందరం కూడా నశించకుండా ప్రభువా, ఆ శ్రమల్లోనికి వెళ్లకుండా ఎత్తబడే గుంపులో ఉండే కృప మీ బిడ్డలందరికీ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ ఎపిసోడును దీవించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మహిమకరముగా తీర్చిదిద్దమని ప్రభా, విన్న వాక్యం వారి హృదయాల్లో భద్రపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.